నవంబర్ 23 లెబనాన్ రాజధాని బీరూట్లోని హిజ్బుల్లా అడ్డపై ఇజ్రాయెల్ ఖచ్చితమైన దాడికి దిగింది. ఖచ్చితమైన దాడి అంటే ఎంచుకున్న ప్రదేశంపై మాత్రమే అటాక్ చేయడం అన్నమాట. అందుకోసం GBU-39B అనే బాంబులను ఉపయోగించింది. ఈ దాడిలో హిజ్బుల్లాకు చెందిన చీఫ్ ఆఫ్ స్టాఫ్ తో సహా 6 హతమయ్యారు. మరో 28 మందికి గాయాలయ్యాయి. గత వారం జరిగిన ఈ ఘటన పెద్ద మ్యాటర్ కాదు, కానీ ఇజ్రాయెల్ ప్రయోగించిన బాంబుల్లో ఒకటి పేలకుండా పడిపోయింది. ఇప్పుడు ఆ బాంబే అగ్రదేశం అమెరికాకు చెమటలు పట్టిస్తుంది. ఆ బాంబును వెనక్కి ఇవ్వాలని లెబనాన్ను బెదిరిస్తుంది. పేలని బాంబు అమెరికాను ఎందుకు టెన్షన్ పెడుతోంది? GBU-39 ప్రత్యేకతలేంటి? పేలని బాంబు ఇప్పుడు ఎక్కడ ఉంది? లెట్స్ వాచ్. పేలని బాంబులపై అమెరికా భయమెందుకు? AUS బాంబుపై రష్యా, చైనా కన్నెసయా? GBU-39ను ట్రంప్ వెనక్కి తీసుకుంటాడా? మీరు పశ్చిమాసియాను గమనించినట్లయితే మీకు తప్పకుండా తెలిసే ఉండాలి. ఈ ప్రాంతంలో డ్రామాలకు కొదవేలేదు. రాకెట్లు మిస్ఫైర్ అవుతాయి, నాయకులు బెదిరింపులకు దిగుతారు. ఒక పక్షం విజయం సాధించామని డప్పు కొట్టుకుంది. ఆ వాదనను మరొక పక్షం ఖండిస్తోంది. అంత సీనే లేదు అక్కడంటూ వాదిస్తోంది. పశ్చిమాసియాలో ఇలాంటి విచిత్రమైన వింతైన కథలతో నిండిపోయి ఉంది. ఇప్పుడు చెప్పబోయే కథనం మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మరీ విడ్డూరంగా కూడా అనిపించవచ్చు. ఈ విచిత్రమైన విషయమేమిటంటే అమెరికన్ బాంబు అంశమే. అమెరికా తన బాంబులను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది. ఇది మాత్రం కల్పించలేనంత విచిత్రమైన విషయం. ఈ స్టోరీ మొత్తం వారం క్రితం మొదలైంది. అంటే నవంబర్ 23న లెబనాన్ రాజధాని బీరూట్పై ఇజ్రాయెల్ ఖచ్చితమైన దాడి చేసింది. ఈ దాడి ఎక్కడ జరిగింది? బీరూట్ దక్షిణ శివార్లోని హరత్ హ్రీక్ అనే ప్రాంతాన్ని ఇజ్రాయెల్ టార్గెట్ చేసింది. ఈ ప్రాంతం హిజ్బుల్లాకు దుర్భేద్యమైన కోట. హయతమ్ అలీ తబతబై అనే హిజ్బుల్లా ఆర్మీ చీఫ్ ను హతమార్చడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడి చేసింది. అతడిని చంపేసినట్లు ఈ దాడి తర్వాత ఇజ్రాయెల్ ప్రకటించింది. ఈ దాడిలో మరో 5 సైతం హతమవ్వగా మరో 28 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇదంతా ఓకే, కానీ ఇక్కడే ఓ సమస్య ఉంది. ఈ దాడికి ఇజ్రాయెల్ అత్యంత ఫేమస్ అయిన అమెరికన్ ఆయుధాన్ని వాడింది. ఆ ఆయుధం GBU-39B, చిన్న వ్యాసం కలిగిన బాంబు. అయితే ఒక GBU-39 బాంబు సాధారణ బాంబుల్లా పనిచేయలేదు. ఇజ్రాయెల్ ప్రయోగించిన GBU-39 పేలకుండా పడిపోయింది. అత్యంత సున్నితమైన అమెరికన్ గైడెడ్ బాంబు ఏమాత్రం చెక్కు చెదరకుండా హిజ్బుల్లా అడ్డాలో పడిపోయింది. ఆ పేలని బాంబు ఇప్పుడు అమెరికాను వణికిపోయేలా చేస్తోంది. ఇప్పుడు అమెరికన్లు విచిత్రమైన పని చేశారు. ఆ పేలని బాంబును తమకు ఇచ్చేయాలని అమెరికా డిమాండ్ చేస్తోంది. ఒకసారి ఊహించండి, మిత్రదేశం మరో దేశంపై బాంబు దాడికి దిగింది. ఆ బాంబు పేలకుండా ఉండిపోయింది. సో ఆ బాంబు పేలలేదు కాబట్టి వెనక్కి ఇచ్చేయండని అడుగుతారా? అదేమి అమెజాన్ ప్రోడక్ట్ తప్పుడు అడ్రస్లో ఇచ్చిన డెలివరీ ఏమాత్రం కాదు. అయితే ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిన అంశం పేలని GBU-39 బాంబును తిరిగి ఇవ్వమని అమెరికా అడగడమే. అసలు ఎందుకు అమెరికా ఆ బాంబును వెనక్కి ఇచ్చేయమని డిమాండ్ చేస్తోంది? ఆ పేలని బాంబు శత్రువుల చేతుల్లోకి వెళ్లిపోతుందేమోనని అగ్రదేశం ఆందోళనకు గురవుతోంది. ఆ శత్రువులు ఎవరో కాదు, ఇరాన్, రష్యా, చైనా దేశాలే. అయితే ఈ బాంబు గురించి అమెరికా ఎందుకు అంత భయపడుతోందో దానికి కారణం లేకపోలేదు. అమెరికా వద్ద ఉన్న ఫేమస్ స్మార్ట్ బాంబుల్లో ఒకటి GBU-39. GBU అంటే గైడెడ్ బాంబు యూనిట్. ఈ బాంబును బోయింగ్ సంస్థ తయారు చేసింది. 20,000 GBU-39 బాంబులను బోయింగ్ సిద్ధం చేసింది. ఇజ్రాయెల్ వంటి మిత్ర దేశాలకు GBUలను భారీగా అమెరికా ఇచ్చేసింది. ప్రతి బాంబు బరువు 113 కేజీలు ఉంటుంది. అత్యంత ప్రమాదకరమైన GBU-39 బాంబు మినీ ఎయిర్ క్రాఫ్ట్ మాదిరిగా కనిపిస్తోంది. అంటే దీనికి రెక్కలు కూడా ఉంటాయన్నమాట. ఈ బాంబును ప్రయోగించిన తర్వాత లక్ష్యం దిశగా గంటకు 110 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తోంది. దీనికి ఎలాంటి ఇంజన్ ఉండదు. దీని ప్రత్యేకత ఏమిటంటే గురి తప్పకుండా టార్గెట్ చేసిన ప్రాంతంలో మీటర్ పరిధిలోనే ఖచ్చితంగా దాడి చేస్తోంది. ఆఖరికి కాంక్రీట్ వంటి పటిష్టమైన కట్టడాలను కూడా ధ్వంసం చేస్తోంది. దీన్ని భారీ బాంబుల్లా కాకుండా 4 భాగాలుగా తీసుకెళ్లవచ్చు. F-35 లేదా F-22 యుద్ధ విమానాల్లో ఆయుధాలను అమర్చే చోట సెట్ చేస్తారు. సింపుల్ గా చెప్పాలంటే ఇది స్వల్ప పరిమాణం ఉన్న తక్కువ ధరకు లభించే డెడ్లీ బాంబు. ఇది GBU-39 బాంబు స్మార్ట్ గా కూడా పనిచేస్తోంది. నిజానికి ఈ గ్లైడ్ బాంబులు అరుదైనవేమీ కాదు. చాలా దేశాల వద్ద ఈ బాంబులు ఉన్నాయి. అయితే అమెరికా తయారు చేసిన GBU-39లో వాడే శక్తివంతమైన పేలుడు పదార్థాలు అరుదైనవే. అందుకే ఈ బాంబును మిగిలిన గైడెడ్ బాంబులతో అమెరికా GBU-39కు ప్రత్యేక స్థానం ఉంది.
ఇందులో ఉన్న అడ్వాన్స్డ్ గైడెన్స్ సిస్టమే దీన్ని స్పెషల్ గా మారుస్తోంది. అందుకే ఈ టెక్నాలజీ ఇతర దేశాలు కొట్టేస్తాయేమోనని అమెరికాకు భయం పట్టుకుంది. శత్రు దేశాలకు దొరికితే రివర్స్ ఇంజనీరింగ్ ద్వారా గుట్టును సేకరిస్తారని అనుమానిస్తున్నారు. అమెరికా GBU-39 దొరికితే రష్యన్లు, చైనీయులు రివర్స్ ఇంజనీరింగ్ తో దాని టెక్నాలజీని సొంతం చేసుకోవచ్చు. నిజానికి చైనా చాలా వరకు యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలను అమెరికా నుంచి కాపీ కొడుతోంది. అందుకే బీరూట్ లో పేలకుండా సురక్షితంగా ఉన్న బాంబు గురించి టెన్షన్ పడుతోంది. GBU-39 బాంబులో ఒక చిన్న పాటు గురించి రష్యానో చైనానో తెలుసుకున్నా అమెరికాకు భారీ దెబ్బే తగులుతోంది. వాస్తవం చెప్పాలంటే దశాబ్దాల అమెరికా రక్షణ ఆవిష్కరణకు ఈ బాంబు నిలువుటద్దం. అలాంటి టెక్నాలజీ ఉన్న బాంబులను ఇతర దేశాలు తయారు చేయలేకపోతున్నాయి. ఈ బాంబుతోనే ఖచ్చితమైన దాడుల్లో అమెరికా టాప్ లో నిలిచింది. అందుకే ఆ బాంబును కాపాడుకునేందుకు అమెరికా అష్టకష్టాలు పడుతోంది. ఒక రకంగా చెప్పాలంటే కొత్త ప్రోటోటైప్ ఐఫోన్ ను బార్లో వదిలేసినట్టేనన్నమాట. అయితే GBU-39 బాంబుల ఇతర ప్రాంతాల్లో పడిపోయిన ఆయుధాలు అమెరికాను టెన్షన్ పెట్టడం కొత్తేమీ కాదు. గతంలో కూడా సొంత టెక్నాలజీని రికవర్ చేసుకోవడానికి అమెరికా తీవ్రంగా యత్నించింది. 2022లో ఒక F-35C యుద్ధ విమానాన్ని తిరిగి పొందడానికి తమ నౌకలను అమెరికా పరుగులు పెట్టించింది. అప్పట్లో దక్షిణ చైనా సముద్రంలో అత్యాధునిక F-35C యుద్ధ విమానం కూలిపోయింది. ఆ శిథిలమైన విమానం వద్దకు డ్రాగన్ నిపుణులు చేరుకోకముందే అమెరికా తన నేవీని సముద్రంలో పోటెత్తించింది. వెంటనే యుద్ధ విమానం కూలిపోయిన పరిసరాలను తమ కంట్రోల్లోకి తీసుకుంది. 2001లో దక్షిణ చైనా సముద్రంలో అమెరికా నేవీకి చెందిన EP-3 నిఘా విమానాన్ని చైనీస్ యుద్ధ విమానం వెంటాడింది. ఈ క్రమంలో 2 విమానాలు ఢీకొన్నాయి. చైనా ద్వీపం హైనాన్ కు 70 కిలోమీటర్ల దూరంలో 2 విమానాలు కూలిపోయాయి. ఆ తర్వాత అమెరికాకు చెందిన నిఘా విమానాన్ని చైనీయులు పార్ట్లుగా విడదీశారు. ఆ తర్వాత అమెరికా టెక్నాలజీని చైనీయులు కాపీ కొట్టేశారు. ఈ నేపథ్యంలో అమెరికా తమ ప్రత్యేక టెక్నాలజీని రక్షించుకునేందుకు తీవ్రంగా యత్నిస్తోంది. ఇప్పుడు కూడా బీరూట్ లో పేలకుండా పడిపోయిన GBU-39Bను తిరిగి పొందేందుకు ఆరాటపడుతోంది. ఈసారి గ్లైడ్ బాంబు మరే శత్రు దేశానికి చిక్కకుండా ఉండేందుకు యత్నిస్తోంది. లెబనాన్ పై తీవ్రమైన ఒత్తిడి తెస్తోంది. అయితే ప్రస్తుతం $1 మిలియన్ ప్రశ్న ఏమిటంటే ఇంతకు ఇజ్రాయెల్ అటాక్ చేసిన GBU-39 బాంబు ఇప్పుడు ఎక్కడ ఉంది? లెబనాన్ ప్రభుత్వం నోరు మెదపడం లేదు. హిజ్బుల్లా మౌనంగా ఉంది. దాన్ని ప్రయోగించిన ఇజ్రాయెల్ సైతం మాట కూడా మాట్లాడడం లేదు. కానీ అమెరికాకు మాత్రం ఇప్పుడు చెమటలు పడుతున్నాయి. బహుశా ఇప్పటికే ఆ బాంబును కోల్పోయి ఉండవచ్చు. అంటే శత్రువులకు చిక్కి ఉండొచ్చు. ఏదేమైనా ఇక్కడ తమాషా మాత్రం వదిలేయలేము. ఇజ్రాయెల్ ప్రయోగించిన ఓ బాంబు హిజ్బుల్లా అడ్డాలో పడిపోయింది. ఆ బాంబు అమెరికాను కలవరపెట్టింది. దాన్ని వెంటనే వెనక్కి ఇచ్చేయాలంటూ లెబనాన్ను అమెరికా బెదిరిస్తోంది. ఈ బాంబు రవాణా ఖర్చులను అమెరికా చెల్లించేందుకు అంగీకరించిందో లేదో తెలియదు. కానీ ఈ సంఘటన ఆధునిక యుద్ధంలో ఒక కొత్త పాఠం స్పష్టంగా నేర్పుతోంది. కొన్నిసార్లు పేలిపోయే ఆయుధం కంటే విఫలమైన ఆయుధమే అత్యంత ప్రమాదకరం.